ఏంటోలేండి. ఇలాంటివన్నీ నాలాంటి కళాఖండాలు కాకపోతే ఎవరికీ రావు. ఏమైందక్కా అంటే, ఏం లేదండి. ఎప్పుడో వర్షాకాలంలో రావాల్సిన జలుబులు, జ్వరాలు అన్నీ ఇప్పుడే వస్తున్నాయి నాలాంటి కళాఖండాలకి. అసలున్నారా? ఎండాకాలంలో జలుబులు, జ్వరాలేంటండి? మామిడికాయలు తిననీయకుండా చేసింది. సగం ఫ్రస్ట్రేషన్‌తో అదే ఉంది. సరేలే ఎలా అవి గూడా తినలేదు గదా అనేసి, నోటికి రుచి తెలియట్లేదనేసి మంచిగా మిరియాల రసం పెట్టుకున్నాను. సో, దీన్నన్నా తినేసి సాటిస్ఫాక్షన్ అవ్వాలి. సో, ఏం లేదండి. నాలాగా ఒకసారి ట్రై చేశారంటే నోటికి బెస్ట్. అసలు నోటి రుచి మొత్తం మార్చేస్తుంది. అంత బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందైతే మిక్సీ జార్‌లోకి జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, మనకి కారానికి తగినన్ని మిరియాలు యాడ్ చేసుకొని మంచిగా వెల్లుల్లి రెబ్బలేసి గ్రైండ్ చేసుకోవాలి. అది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక టమోటా ఇవన్నీ మంచిగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కొంచెం చింతపండు పులుసు, అలానే కొంచెం పులుపుకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్‌కి తగినన్ని. మరిగించుకొని మనం చేసిన ఈ మిరియాలది పౌడర్ ఉంటుంది కదా! అది కూడా యాడ్ చేసి మంచిగా మరిగించి కొంచెం కొత్తిమీర వేసుకోవటమే. సెట్ అండి. నోటి రుచి మొత్తం తిరిగొచ్చేసింది. అంత బాగుంది. పక్కనే చికెన్ ఫ్రై ఉంటే ఇంకా బాగుండేది. తింటే తంతానన్నారు ఇంట్లో వాళ్ళు. ఏం చేద్దాం? ఎలాగో నేను తినలేకపోయాను. మీరన్నా తిని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.